భూములు ఏవైతే ఇవ్వబడ్డాయో వాళ్ళు వ్యవసాయం చెయ్యట్లా, లీజులకు ఇచ్చుకున్న భూములు అయ్యి, కౌలుకి ఇచ్చుకున్న భూములు అనమాట. అట్లా ఇచ్చేశారు. అదే వాతావరణం ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతుంది. ప్రభుత్వాలకు కూడా పరిశ్రమలకు భూములు ఇవ్వడానికి ప్రజలు తప్పుపట్టట్లా. దాని కుంభకోణాలని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే ప్రతిసారి కూడా, ఇదివరకు చంద్రబాబు ఆరోపించలేదా? అదానికి దోచిపెడుతున్నారా, లేకపోతే అంబానీకి దోచిపెడుతున్నారని వీళ్ళు మాట్లాడలేదా? వీళ్ళు ఇచ్చారు కదా పరిశ్రమలకి. కాకపోతే ఇంత చీఫ్ కాదు, ఇంత డెడ్ చీఫ్ కాదు, ఇంత డెడ్ చీఫ్ కాదు. వాళ్ళు ఇచ్చారు. ₹1,00,00,000 ఉండేదాన్ని 50 లక్షలకు 60 లక్షలకు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కొంచెం మొహమాట పడతారు కరప్షన్ చేసే దాంట్లో, తినరని చెప్పరు. వాళ్ళు కొంత మొహమాట పడతారు కొత్తగా అధికారంలోకి వచ్చారు కాబట్టి. వీళ్ళు దశాబ్దాలుగా అధికారం అలవాటు అయినటువంటి వాళ్ళు కాబట్టి పెద్దగా మొహమాట పడరు. పబ్లిక్ నెట్ట కన్విన్స్ చేసుకోవాలి, వీళ్ళకి తెలుసు. కన్విన్స్ చేయడానికి, నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేయడానికి వీళ్ళ పత్రికలు ఉంటాయి, వీళ్ళ సోషల్ మీడియా ఉంటుంది. ఇంకేం బాధ? టీసీఎస్ అనే ఉన్న అడుక్కు తినే సంస్థ, వాళ్ళకి అంత చీఫ్ గా ఇవ్వడానికి అడిగారా? పోనీ ఇంకోటి టీసీఎస్ ఇన్ఫోసిస్ మొన్న పెట్టింది కదా, దానికి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఫ్రీగా ఇచ్చాడే ఏంది భూమి? భూమి ఏమి ఫ్రీగా ఏమి ఇవ్వలేదుగా ఇన్ఫోసిస్ కి. అసలు ప్రభుత్వం బెనిఫిట్స్ ఏమున్నాయి అందులో ఓ రకంగా చెప్పాలంటే? వాడు ఎందుకు పెట్టాడు? ఒక్కసారి నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి 1.5 ఏడాది నుంచి మొత్తుకుంటున్నాను నేను. 2 టైర్ సిటీకి సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేస్తున్నాయి. 2 టైర్ సిటీ అంటే మన వైజాగ్ రాబోతున్నాయి. ఎందుకంటే బాంబే, చెన్నై, హైదరాబాదు, బెంగళూరు, కోల్కతా ఇట్లాంటి ప్రధాన నగరాల్లో పనిచేస్తే ఇదివరకటి రోజుల్లో అక్కడ 50,000 ఇస్తే గ్రేట్, తర్వాత 1,00,000 ఇస్తే గ్రేట్. ఇప్పుడు 2 లక్షలు ఇచ్చినా ఆఫ్టర్ ఆల్. ఎందుకంటే అక్కడ నిర్వహణ ఖర్చులు పెరిగిపోయినాయి. కార్లు వాడాలా, పెట్రోల్ డీజిల్ వాడాలా, పొల్యూషను, ప్లస్ మన బెజవాడలో 30,000 బతికినట్టు హైదరాబాద్లో 1,00,000 బతుకుతాడు. అంతే, తేడా ఏం లేదు.